హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. ఐడియా నెంబర్ 1, చిన్నది ఒక బాక్స్ ఒకటి తీసుకున్నానండి. కర్రీ బాక్స్ అలాంటిది ఏదైనా పర్వాలేదు, లేదా నార్మల్గా మనకి విమ్ సోప్ బాక్స్ అలాంటివి వస్తాయి కదా, అవైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ మూతకి కొంచెం పగిలి ఉందన్నమాట, దాన్ని తీసుకున్నాను. మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే మధ్యలో అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను కార్నర్లో ఎలాగో కొద్దిగా పగిలి ఉందని చెప్పేసి అక్కడే కట్ చేసుకున్నాను. దీని చుట్టూరు కూడా ప్లాస్టర్ టేప్ ఏదో ఒకటి స్టిక్ చేసుకోవాలి. ఇలా మూతకి రెడీ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న ఈ బాక్స్లో పువ్వులు మాల కట్టుకునే దారాలన్నీ కూడా దీంట్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మాల కట్టుకునేటప్పుడు ఈ పైన పెట్టుకున్న హోల్లోంచి దారం తీసుకుని మాల కట్టుకోవడానికి సులువుగా మనం ఉపయోగించుకోవచ్చు. కట్ చేసిన ప్లేస్లో కొంచెం గీసుకున్నట్లుగా ఉంటుంది కాబట్టి దారం అనేది తెగిపోకుండా ఉండడం కోసం ప్లాస్టర్ టేప్ అనేది చుట్టూరు వేసుకున్నాను అనమాట. చక్కగా మాల కట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. అలాగే మాల మొత్తం కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఆ దారం కట్ చేసేసుకుని చక్కగా బాక్స్ని ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 2, జ్యూస్ బాటిల్ మూతను ఒకటి తీసుకున్నానండి. దీనికి నేను వీడియోలో చూపించినట్లుగా పైన ఒక హోల్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఆ హోల్కి అటు ఇటు 2 హోల్స్ అనేవి కిందన వైపు కూడా పెట్టుకోవాలి. ఇలా మొత్తం 3 హోల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత బైండింగ్ వైర్ తీసుకున్నానండి. బట్టలు ఆరేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, ఆ వైర్ని తీసుకున్నాను అనమాట. పైన పెట్టుకున్న హోల్లోంచి ఈ వైర్ని దూర్చుకున్న తర్వాత కిందన వైపు పెట్టుకున్న హోల్లోకి దీన్ని ఎక్కించేసుకోవాలి. ఊసకి మరొక చివరి భాగం ఉంది కదండి, దాన్ని కూడా పైనున్న హోల్లోంచి ఎక్కించుకోవాలన్నమాట. అలాగే కిందన 2వ హోల్ పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి ఈ ఊసని ఎక్కించేసుకోవాలి. తర్వాత పైన మెలికి తిప్పుకున్నట్లుగా చేసుకున్నట్లయితే అక్కడికి అది అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట. కిందన వైపు ఏంటంటే పైకి ఇలాగా మనకి జే షేప్ వచ్చేటట్లుగా మనం కొద్దిగా బెండ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. చూడటానికి చక్కగా ఒక డాల్ షేప్ లాగా మనకి లెగ్స్ అది ఉన్నట్లుగా రెడీ అవుతుంది అనమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చక్కగా మనం కిచెన్లో ఎక్కడైనా ఒక ప్లేస్లో మనం దీనిని హ్యాంగ్ చేసుకున్నట్లయితే దీనికి గెరిట్లు, టీ స్ట్రైనర్స్, విస్కర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. కిచెన్ చిన్నదయ్యి మనకి ప్లేస్ తక్కువగా ఉన్నట్లయితే చక్కగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అందంగా ఒక ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోతుంది. ఐడియా నెంబర్ 3, బుక్స్కి అట్టలు వేసిన తర్వాత దానిపైన నేమ్ స్టిక్కర్ అనేది మనం స్టిక్ చేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ స్టిక్కర్ని స్టిక్ చేసిన తర్వాత ఇది కొద్ది రోజులకి ఊడిపోవడము, చిరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే కొద్దిగా వాటర్ తగిలినా కానీ, లేదంటే పిల్లలు అస్తమానం గోర్లతోటి కదిపినా కానీ, పిల్లలు అలా చేయడం వల్ల తొందరగా చిరిగిపోతుంటాయి. సగం సగం చిరిగిపోవడం, చూడటానికి అంత బాగోకుండా ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది. మరలా మనం స్టిక్ చేయాలన్నా కూడా మనకి అది పని కింద ఉంటుంది కాబట్టి అలా అవసరం లేకుండా చక్కగా ప్లాస్టర్ టేప్ మనకి పెద్ద సైజులో దొరుకుతుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. లేకపోతే చిన్న సైజ్ అయినా కూడా 2-3 సార్లు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి నేను ఒక్కసారికి చక్కగా ఇది ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇలా పైనుంచి ప్లాస్టర్ టేప్ వేసేసుకున్నామంటే అంత తొందరగా చిరిగిపోయే ఛాన్స్ ఉండదన్నమాట. వాటర్ పడినా కూడా తడిచిపోయే ఛాన్స్ లేకుండా నేమ్స్ అవి చిరిగిపోకుండా ఉంటాయి. ఐడియా నెంబర్ 4, వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ తీసుకుని మనకు నచ్చిన సైజులో కొంచెం నీట్గా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఏ సైజులో అయితే కట్ చేసుకున్నామో మిగిలిన రెండింటిని కూడా అలాగే కట్ చేసుకుని మొత్తం 3 తీసుకోవాలి. నేను చూపించిన షేప్లో ఉండడం కోసం చుట్టూరు కూడా ప్లాస్టర్ టేప్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత అందంగా కనిపించడం కోసం కరెంటుకి వాడే కలర్ టేప్స్ ఉంటాయి కదండి, అవి తీసుకోవచ్చు. లేదంటే గ్లిటర్ టేప్స్ అయినా కూడా తీసుకుని చక్కగా ఈ విధంగా పైన వైపు అలాగే కిందన వైపు కూడా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఆర్గనైజర్ని మనకు నచ్చినట్లుగా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే మొత్తం పిల్లలకి సంబంధించిన స్కెచెస్, పెన్సిల్, గ్లిట్టర్ పెన్స్ ఇవన్నీ కూడా వేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకున్నట్లయితే వాళ్ళకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని మరో విధంగా ఏంటంటే స్పూన్స్, ఫోర్క్లు అలాగే చాకులు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 5, స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే మనకి ఎక్కువగా పని ఉండేది ఈ పిల్లల బుక్స్ అట్టలు వేయడానికి అండి. చాలా ఎక్కువ బుక్స్ ఇస్తారు, వాటన్నిటికి కవరింగ్ చేసేటప్పటికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అలాగే ఈ పిన్స్ వేయడము, అలాగే ప్లాస్టర్స్, గమ్ము ఇవన్నీ అవసరం లేకుండా చక్కగా ఈజీ మెథడ్లో అట్టలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి స్పీడ్గా పని అనేది అయిపోతుంది, సులువుగా కూడా చేసుకోవచ్చు. కవర్ని తీసుకుని బుక్ను పెట్టుకున్న తర్వాత నార్మల్గా మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవడమే. బుక్కి క్లోజ్డ్ వైపున మనం ప్రెస్ చేసుకున్నట్లయితే బుక్ ఎక్కడి వరకు ఉన్నదనేది మార్కింగ్ అనేది తెలుస్తుంది కదండి, ఆ విధంగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత కత్తిరితోటి ఆ కార్నర్ నుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది క్లోజ్డ్ వైపు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట.
అలాగే ఓపెన్ వైపు ఏంటంటే స్ట్రైట్గా మనకి మడత పెట్టుకున్నాం కదండి, ఆ పైన ఈ బుక్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా మనకి బుక్ ఓపెన్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో చిన్న పేపర్ పీస్ అనేది ఇలా కటింగ్ అయి ఉంది కదా, ఆ కటింగ్ని లోపలికి పెట్టేసుకోవాలి. తర్వాత పేపర్ని క్లోజ్ చేసేసినట్లయితే మనకి ఒక సైడ్ అనేది కవర్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇలా మిగతా 3 సైడ్లు కూడా ఇదే విధంగా చేయాలన్నమాట. ఆ చిన్న పేపర్ లోపలికి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బుక్కి లాక్లో ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇంకెటువంటి పిన్స్ కానీ కవర్ ఊడకుండా ఉండడం కోసం ప్లాస్టర్ టేప్ పెట్టడము, గమ్ము పెట్టి అతికించడము ఇవేమీ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈ విధంగా అన్నిటినీ సులువుగా చాలా స్పీడ్గా వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక చైల్డ్హుడ్ మెమొరీ అనమాట. చిన్నప్పుడు ఇదే విధంగా వేసుకునే వాళ్ళం. ఆ మెథడ్ని ఈరోజు మీతో షేర్ చేశాను. తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలా తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.